అందరికీ నమస్తే. నా పేరు రామాచారి. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. మనందరి గురువుగారైన పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకంగా ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్, మీ జీవితం మీ చేతుల్లో ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చాము. శరీరానికి మనసుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో. లూయిస్ ఎల్హే రచించిన యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం. మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ మనసును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం. ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు, నమ్మకాలు, అనారోగ్యాలు, భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు. అందువల్ల సరైన ఆలోచనా విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని, మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని, మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు శ్లాఘనీయం. లూయిస్ ఎల్హే కలం నుంచి జాలువారిన ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. ఈరోజు ఆఖరి అంశంలో ఉన్నాము. వారి యొక్క జీవితాన్ని తెలియజేస్తూ ఉన్నారు లూయిస్ ఎల్హే గారు. ఈ పుస్తకాన్ని అందించినటువంటి రచయిత లూయిస్ ఎల్హే గారు మరి తన యొక్క కథని, తన జీవిత అనుభవాల్ని మరి చర్చించడం జరుగుతుంది. దాన్ని మనం అంతా కూడా తెలుసుకుందాము. ఇక్కడ మనమందరం కూడా ఒకటే ఫ్రెండ్. మీరు 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 నేను అందరం కూడాను, అందరి జీవితాలు ఒకటే. బాధించబడిన వాళ్ళ చేత బాధించబడినటువంటి బాధితులు మనమంతా. రకరకాలుగా ఉండవచ్చు, వివిధ రూపాల్లో ఆ అనుభవాలు ఉండొచ్చు. ఒకే రకంగా ఉండాలన్న ఇదేమి లేదు. కానీ మరి మనమంతా ఒకటే అనేది అర్థం చేసుకోవాలి. క్లయింట్స్ అందరినీ కూడా, ఆవిడ దగ్గరకు వచ్చేటటువంటి ఆ క్లయింట్స్ అందరినీ కూడా మీ బాల్యం గురించి కాస్త చెప్తారని అడుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆవిడ వాళ్ళ క్లయింట్స్ని అడిగేటటువంటి మొట్టమొదటి ప్రశ్న ఇది. ఏదో వాళ్ళ జీవితాలని కనుక్కోవడానికి, వాళ్ళ వివరాలని కనుక్కోవడానికి కాదు ఆవిడ అడిగేది. ఎందుకు అడుగుతున్నారంటే, వాళ్ళ సమస్యలకి గల కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు కారణభూతాలైనటువంటి వారి ఆలోచన విధానాలు ఎక్కడి నుంచి వచ్చాయనని తెలుసుకోవడానికి మాత్రమే ఆవిడ వాళ్ళ గురించి అడుగుతూ ఉండేది. ఆ సమస్యకి కారణమైనటువంటి ఆలోచన విధానాన్ని మనం క్యారీ చేస్తూ ఉంటాం. మనం ఒక ఆలోచన విధానంతో ఉంటాం. ఆ సమస్యలు సృష్టించేటటువంటి ఆలోచనలతో మనం జీవిస్తూ ఉంటాం. మనకే తెలియదు. కానీ ఆ ఆలోచన విధానానికి సంబంధించినటువంటి కారణం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కారణం ఏమై ఉంది ఈవిడి జీవితంలో అని తెలుసుకోవడానికి ఆవిడ దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీ గురించి చెప్పండి, మీ జీవితం గురించి తెలియజేయండి అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళు. సమస్యలు ఇప్పటివైనా సరే, ఈ సమయంలో మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండి ఉన్నాయా, ఈ సమయంలో సమస్యలే అయినా కూడా వాటి మూలాలు కొన్ని సంవత్సరాల ముందే మరి వాళ్ళ బాల్యంలో ఏర్పడి ఉంటాయి. వాటి మూలాలంతా ఎక్కడ, ఆ చిన్న వయసులో ఏర్పడి ఉంటాయి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, పెరుగుతున్నప్పుడు. ఈ లూయిస్ ఎల్హే గారు మరి ఆవిడ చిన్న పాపగా ఉన్నప్పుడు, 18 నెలల పసి పాపగా ఉన్నప్పుడు మరి వారి తల్లిదండ్రులు విడిపోయారు. ఆ సమయంలో తనకంత ఎరుక లేదు కాబట్టి పెద్దగా ఇబ్బంది పెట్టలేదు, అదంతగా గుర్తులేదు ఆవిడికి. మరి అప్పుడు వాళ్ళ అమ్మగారు లూయిస్ ఎల్హే గారిని ఒక శరణాలయంలో వదిలిపెట్టేసి మరి తన ఉపాధి పనుల కోసం తను వెళ్తూ ఉండేది. అప్పుడు ఆవిడ 3 రోజుల పాటు ఏకధాటిగా చాలా పెద్దగా హృదయ విదారకంగా ఏడవటం జరిగిందంట. ఆ శరణాలయంలో ఒకదాన్ని వదిలిపెట్టేసి వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయారు పని చేసుకోవడానికి. మరి ఒంటరిగా అయిపోయినటువంటి ఆ చిన్న పాప మరి ఏకధాటిగా 3 రోజులు ఏడుస్తూనే కూర్చున్నారంట, చాలా పెద్దగా. అక్కడున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేర్ టేకర్స్ భరించలేక మరి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి, మరి మీ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, చాలా పెద్దగా ఏడుస్తుంది, మేము అంతా భరించలేకుండా ఉన్నాము. మరి వెంటనే వాళ్ళ అమ్మని పిలిపించి ఆ అమ్మాయిని ఇచ్చి పంపించేశారు, ఆ చిన్న పాపని. వాళ్ళ అమ్మగారు ఎలాగో ఆ చిన్న పాపని తనతో ఉంచుకొని మరి ఆ సంసారాన్ని నడిపించుకుంటూ వచ్చారు మరి లూయిస్ ఎల్హే వాళ్ళ అమ్మగారు. ఆ విషయం తలుచుకున్నప్పుడు కూడా
తన హృదయం చాలా బరువెక్కిపోయి వాళ్ళ అమ్మగారి పట్ల గొప్ప ఆరాధన భావంతో నిండిపోయి ఉండేది. ఎందుకంటే ఆ చిన్న వయసులో ఉన్నటువంటి ఆ పాపని పెట్టుకొని మరి ఆ కుటుంబాన్ని పోషించడానికి తను ఎంతో పని చేస్తూ ఉండేది. మరి అది గుర్తొచ్చినప్పుడు కూడా తను చాలా గర్వపడుతూ ఉండేవారు. ఆ తర్వాత రోజుల్లో మొదట్లో చాలా శ్రద్ధగా ఉన్నారు, కానీ ఆ తర్వాత రోజుల్లో వాళ్ళ అమ్మగారు కూడా మరి ఆ పాపపై అంతగా శ్రద్ధ చూపించలేదు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు రెండో పెళ్లి చేసుకున్నారు. మరి ఆమె అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి విషయం కాదు. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి మరి అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది, ఇంకొక అతన్ని. మరి ఎంతో మంచి జరుగుతుంది కుటుంబానికి అని చెప్పేసి ఆవిడ ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ ఆ నిర్ణయము వాళ్ళకంతగా మంచి చేయలేదు. ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో వాళ్ళ అమ్మగారు ఇంకొక పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి యూరోప్లో పెరిగినటువంటి జర్మన్ సంతతికి చెందినటువంటి వ్యక్తి అయినా అతనిలో చాలా హింసాత్మకమైనటువంటి భావనలు ఉండేవి. మరి అతనికి ఒక కుటుంబాన్ని ఎలా పోషించాలో ఆయనకి తెలియదు. మరి అతని వల్ల వాళ్ళ అమ్మగారు ఇంకొక పాపకి జన్మనివ్వడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో 1980లో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం సంభవించడం జరిగింది. మరి ఆ ప్రభావం వాళ్ళ కుటుంబంపై కూడా ఏర్పడి వాళ్ళ ఇంట్లో వాతావరణం అంతా కూడా హింసాత్మకంగా, ప్రతిరోజు గొడవలు, చికాకులు, పోట్లాటలు ఇవన్నీ ఉంటూ ఉండేవి. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఒకళ్ళ మధ్యలో ఇంకొకరి సఖ్యత లేదు. అన్ని విషయాల్లోనూ ఒక గందరగోళ పరిస్థితులు ఏర్పడి ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఉంటూ ఉండేదా వాళ్ళ జీవితంలో. అప్పటికి ఈవిడ వయసు ఎంత అంటే 5 సంవత్సరాలు. ఈ లూయిస్ ఎల్హే గారి వయసు 5 సంవత్సరాలు. మరి 5 సంవత్సరాల వయసులో మరి ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నప్పటికీ ఆ తండ్రితోటి ఇంట్లో సరిగా తినడానికి కూడా ఉండేది కాదు. మరి తిండి లేని పరిస్థితుల్లో ఉంటూ వాళ్ళ అమ్మగారు సరిగా పట్టించుకోకుండా ఉంటూ అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద తాగుబోతు ముసలాయన మరి ఆ వయసులో తనని బలాత్కారం చేయడం జరిగింది. 5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ లూయిస్ ఎల్హే గారిని. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, డాక్టర్ పరీక్షలు, మరి కోర్టు కేసులు, ఆవిడ ఆ పాప యొక్క సాక్ష్యాలు అవన్నీ కూడా తనకి మైండ్లో తిరుగుతున్నాయి, ఇప్పటికీ గుర్తున్నాయి. అతనికి 15 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది. ఎవరైతే ముసలాయన, తాగుబోతు ముసలాయన ఉన్నాడో ఆయనకి 15 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. మరి దానికి ఈ చిన్న పాపది నీదే తప్పు, అంతా నువ్వు అశ్రద్ధగా ఉన్నావు, నీదే తప్పు అని చెప్పేసి అందరూ కూడా తననే తిడుతూ ఉండేవాళ్ళు ఆ వయసులో. మరి అతను ఒకవేళ జైలు నుంచి విడుదలై వస్తే మరి నీ మీద ప్రతీకారం తీర్చుకుంటారు, నిన్ను అంతకంతకు ఇబ్బంది పాలు చేస్తారని చెప్పి ఇంకా భయపెట్టేవాళ్ళు ఆ పాపని. ఆ బాల్యం అనేది, తన యొక్క బాల్యం ఏదైతే ఉందో, లూయిస్ ఎల్హే గారి బాల్యం చాలా వరకు శారీరకంగా మరి సెక్స్ పరంగా హింసించబడటంతోనే తను ఆ వయసులో ఎంతో వర్క్ చేసేవారు. మరి తన ఆత్మగౌరవం కూడా చాలా దిగజారిపోయింది. మరి ఏవో కొన్ని మంచి లక్షణాలు ఆవిడలో ఉండేవి, మరి వాటినే తను వ్యక్తపరిచేవారు. మరి తను 4వ తరగతిలో ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది, ఇన్సిడెంట్. తన స్కూల్కి వెళ్తున్నటువంటి సమయంలో ఆ లూయిస్ ఎల్హే గారు 4వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అది తన తక్కిన జీవితం అంతా ఎలా గడిచిందో ఆ సంఘటన అనేది చక్కగా మనకు అర్థమవుతుంది. ఆ రోజు ఏం జరిగిందంటే, ఒకరోజు ఆ స్కూల్లో ఒక పార్టీ జరుగుతోంది. ఒక అబ్బాయిది పుట్టినరోజు, అందరికీ కేకులు పంచిపెడుతూ ఉన్నారు. ఆ స్కూల్లో ఈ లూయిస్ ఎల్హే గారి తప్పితే మిగిలిన పిల్లలంతా కూడా అంతో ఇంతో డబ్బున్నటువంటి వాళ్ళు, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళే. మరి తన నుంచి ఎప్పుడు కూడా ఒక తెల్లగడ్డల వాసన వస్తూ ఉండేది ఆ లూయిస్ ఎల్హే గారి దగ్గర నుంచి. ఎందుకంటే వీళ్ళు సరిగా తినడానికి ఆహారం కూడా ఉండేది కాదు. ఆవిడ తిన్న తర్వాత మిగిలిపోయిన ఆ చెడిపోయినటువంటి ఆహారం, కుళ్ళిపోయిన ఆహారంలో మరి అన్నంలో ఉన్నటువంటి ఆ క్రిములు చచ్చిపోయేందుకు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ తెల్లగడ్డలు అందుట్లో వేసుకొని ఆ ఉల్లిపాయలతోటి కలిపి తినేవాళ్ళు. కాబట్టి ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా అదే వాసన వస్తూ ఉండేది, అంత వెగటగా ఉంటూ ఉండేది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆవిడ అంతవరకు కూడా తన 4వ తరగతి వచ్చేంతవరకు కూడా తన జీవితంలో కేక్ అనేది తినలేదు. మరి ఆ రోజు అక్కడ పార్టీ జరిగేటప్పుడు అందరికీ కేకులు పంచిపెడుతూ ఉన్నారు. మరి రోజుకి 2-3 కేకులు తినే పిల్లలకు కూడా, వాళ్ళకు కూడా ఆ కేకుల మీద కేకులు వస్తున్నాయి. సరిగ్గా టీచరు మరి తన దగ్గరకు వచ్చే సమయానికి ఒక్క కేక్ కూడా మిగలకుండా వెళ్ళిపోయింది.
ఈవిడ చివరిలో ఉంది, అందరికంటే లాస్ట్లో ఉంది, వరుసలో చివరిలో నించొని ఉన్నారు. అందరికీ పంచిపెట్టారు, ఒక్కొక్కరికి 2-3 కేకులు తీసుకుంటూ తింటూ ఉన్నారు. కానీ తిన దగ్గరకు వచ్చేసరికల్లా ఒక్క కేక్ కూడా మిగలలేదు. అప్పుడు జరిగినటువంటి ఆ సంఘటన అనేది చాలా బాగా అర్థం చేసుకుంది ఆవిడ. మరి నాకు ఒక్క కేక్ కూడా రాకుండా పోవడానికి కారణం ఏంటని తను విశ్లేషణ చేసుకుంటే అక్కడ ఏంటంటే నాకు రాదు అని తను ముందే నిర్ణయించుకొని ఉన్నది కాబట్టి ఆ నమ్మకం ఏదైతే ఉందో, నాకు రాదు అనేటటువంటి నమ్మకం ఏదైతే ఉందో, మరి ఆ కేక్ తినే అర్హత లేదు అన్న భావన ఏదైతే ఉందో తనను తీసుకెళ్ళి ఆ లాస్ట్ వరుసలో నించోబెట్టడం జరిగింది. అందుకే తనకు కేక్ రాలేదు. ఏముంది తన మనసులో, నాకు రాదు, నాకు ఆ కేక్ తినే అర్హత లేదు, తన మనసులో నాటుకుపోయింది బలంగా. ఏదైతే తన మనసులో ఉన్నటువంటి భావాలు ఉన్నాయో ఆ భావాల కారణంగానే తను అందరికంటే లాస్ట్ వరుసలో ఉండటం జరిగింది. మరి ఆ లాస్ట్కి వచ్చేసరికల్లా ఆ కేక్ అయిపోయింది, అందరికీ ఇచ్చేసి ఎవరి దగ్గరకు వచ్చేసరికల్లా ఖాళీ ప్లేట్ మిగిలిపోయింది. అది తన సొంత ఆలోచన విధానం, దాని వల్లనే జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళు కేవలం ఆ ఆలోచనలకు అద్దం పెట్టారు, వాళ్ళు సంబంధం లేదు ఆ కేకు అయిపోవడానికి. ఆ టీచర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లలు 2 తిన్నారా 3 తిన్నారా ఆ పిల్లలకి సంబంధమే లేదు. కానీ ఇక్కడ ఏంటి సంబంధము, తన సొంత ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ లూయిస్ ఎల్హే గారు ఆ చిన్న వయసులో ఉన్నటువంటి నాకు రాదు, నాకు అర్హత లేదు అన్నటువంటి సొంత ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ ఆలోచన విధానం ద్వారానే మరి తన దగ్గరకు వచ్చేసరికల్లా అది లేకుండా పోయింది. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్. మరి తనకి 15 సంవత్సరాలు వయసు వచ్చేసరికల్లా మరి ఎన్నో వేధింపులు తన జీవితంలో ఎదుర్కొనేది. సెక్స్ పరమైనటువంటి లైంగిక వేధింపులు, మరి ఇంట్లోంచి స్కూల్లో నుంచి ఆ వేధింపులు తట్టుకోలేక ఇంట్లోంచి పారిపోయారు ఆవిడ. పారిపోయి మరి ఒక హోటల్లో వెయిటర్గా పనిచేయడానికి కుదిరారు. మరి ఆ ఇంట్లో చేసే గాడిద చాకరీ కన్నా, గొడ్డు చాకరీ కన్నాను, ఆ స్కూల్లో పడే వేధింపుల కన్నాను అది హాయిగా అనిపించింది ఆవిడకి. ఆ హోటల్లో వెయిటర్గా పనిచేయడం అనేది హాయిగా అనిపించింది. తనలో ఆ ప్రేమ అభిమానం అనేది ఎవరు ఉండేవాళ్ళు కాదు, తన పట్ల ప్రేమతోటి అభిమానంతో ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఏమైంది, ఆ విధంగా పెరగడం ద్వారా ఆ ప్రేమాభిమానాలు లేక మరి ఆ కుంచిపోయినటువంటి, ఆ మొగుటించినటువంటి హృదయంతో, మరి దిగజారిపోయినటువంటి ఆత్మగౌరవంతో మరి తనను ఎవరైనా తన పట్ల జాలి చూపినా కూడా, తన పట్ల మంచిగా ప్రవర్తించినా కూడా, తనతో ఒక మాట చిన్న ప్రేమగా మాట్లాడినా కూడా తన శరీరాన్ని వాళ్ళకి అప్పగించేది. ఎందుకంటే ప్రేమ అనేది తన జీవితంలో ఎప్పుడూ పొందలేదు. ఎవరు తనని తన పట్ల ప్రేమగా చూపించలేదు. ఎవరన్నా తన పట్ల ఒక జాలి దయ కలిగి ఉన్నారనుకోండి, తన శరీరాన్ని వాళ్ళకి అప్పచెప్పేది. మరి ఆ సమయంలో తనకి 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక పసిపాపకి జన్మనివ్వటం జరిగింది ఆవిడ. మరి ఆ అమ్మాయిని పెంచి పోషించడం అసాధ్యం అనిపించి మరి పిల్లల కోసం తపిస్తున్నటువంటి ఒక మంచి జంటకి ఆ పసికందుని అప్పగించడం జరిగింది ఆవిడ. మరి ఆ పసికందుని అప్పగించే సమయానికి ఆ పసిపాపకి 5 రోజుల వయసు. ఆ 5 రోజుల వయసులోనే తనకు పుట్టినటువంటి పాపను అప్పగించేయటం జరిగింది. అక్కడ అటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఉందో తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆ మాతృప్రేమను నేను అనుభవించలేకపోయాను, నేను పోగొట్టుకున్నాను అనేటటువంటి భావంతో, మరి తప్పు చేశానన్న భావంతో చాలా గిల్టీగా ఫీల్ అవ్వడం జరిగింది, చాలా సిగ్గుపడటం జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో నుంచి తొందరగా కోలుకోవాలని ప్రయత్నించినా కూడా మరి చాలా ఆత్మన్యూనత భావంతో, మరి గిల్టీ ఫీలింగ్ తోటి చాలా సమయం పట్టింది దాని నుంచి బయటికి రావడానికి ఆవిడ. ఆ తర్వాత ఇంకొక స్నేహితురాలతో కలిసి మరి ఒక 30 రోజుల పాటు చికాగో దేశంలో గడపడానికి వెళ్ళారు. మరి ఆ 30 రోజులు రావాలనుకున్న ఆవిడ 30 సంవత్సరాలు అక్కడే ఉండి పోయారు ఆవిడ వేరే దేశంలో. మరి ఏవైతే తన బాల్యంలో అనుభవించినటువంటి హింస ఏదైతే ఉందో, మరి దానికి తోడు నేను అర్హురాలిని కాదు, నేను అనర్హురాలిని అన్న భావనలు మరి ఆవిడలో అలాగే ఉన్నాయి, వేళ్ళతో నాటుకుపోయి ఉన్నాయి ఆవిడ మనసులో. అందువల్ల ఏమయ్యేది, తన జీవితంలో ఆవిడ ఆకర్షించే మగవాళ్ళంతా కూడాను ఆవిడని సరిగా చూసేవాళ్ళు కాదు, కొన్నిసార్లు కొట్టేవాళ్ళు కూడా ఆవిడ్ని. ఎందుకు ఆవిడ జీవితంలో అది జరిగింది, నేను అనర్హురాలిని అన్న భావనతో ఉండటం ద్వారా, అలాగే మరి నా జీవితంలో నేను అర్హురాలిని కాదు అనే భావన ద్వారా, మరి ఆవిడ తన జీవితంలో అనుభవించినటువంటి హింస ద్వారా ఆవిడ జీవితంలో ఆకర్షించే మగవాళ్ళంతా కూడాను ఆవిడని సరిగా చూసేవాళ్ళు కాదు, ఆవిడని హింసించేవాళ్ళు, కొట్టేవాళ్ళు. ఈ విషయాన్ని ఒకవేళ ఆవిడ అర్థం చేసుకొని ఉండకపోయి ఉంటే కనుక, అలాగే అటువంటి వారిని ఆకర్షించుకుంటూ అలాంటి హింసే పడుతూ ఉండేది.
ఆవిడ జీవితం అంతా కూడాను. చాలామంది జీవితాల్లో నేను గమనిస్తూ ఉండేవాడిని. చాలామంది మరి భార్యాభర్తలు కొన్ని రోజులు బాగానే ఉంటారు, కొన్ని రోజులు అయిన తర్వాత ఒకరికొకరు పడక విడిపోతారు. విడిపోయి ఇంకొక పెళ్లి చేసుకుంటారు, ఇంకొక జీవితాన్ని చక్కగా జీవించాలని. కానీ ఇంకొక పెళ్లి చేసుకొని ఇంకొక జీవితంలో ఉన్నా కూడాను ఆ మొదట్లో ఉన్న ఏ సమస్యలు అయితే ఉన్నాయో అయ్యే సమస్యలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి వాళ్ళ జీవితంలో. ఎందుకంటే వాళ్ళను వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అక్కడ ఆ పరిస్థితి నా జీవితంలో ఎందుకుంది అనే విషయాన్ని వాళ్ళు అక్కడ అర్థం చేసుకోవట్లేదు. ఈవిడ తనను తాను అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే తన జీవితంలోకి హింసించే మగవాళ్ళు, బాధ పెట్టే మగవాళ్ళు తన జీవితంలోకి వస్తూ ఉన్నారో తనను తాను అర్థం చేసుకుని ఇది నా ఆలోచనల వల్లనే నేను వీళ్ళని ఆకర్షించుకుంటున్నానని చెప్పేసి అర్థం చేసుకొని మరి నెమ్మదిగా ఆ పాజిటివ్ ఆలోచన విధానాలని సాధన చేయగా మరి తన ఆత్మవిశ్వాసంతో మరి తన ఆత్మ యోగ్యతతో మరి అలాంటి వ్యక్తులు తన జీవితంలోంచి పూర్తిగా వెళ్ళిపోయే విధంగా తన సాధన కొనసాగించారు. ఎప్పుడైతే తన పట్ల తాను ప్రేమగా ఉందో తన ఆలోచన విధానాల ద్వారానే ఇటువంటి వ్యక్తులు నేను నా జీవితంలోకి ఆకర్షిస్తున్నాను అని చెప్పేసి ఆ ఆలోచన విధానాలని తను ఎప్పుడైతే మార్చుకుందో, ఆ పాజిటివ్ ఆలోచన విధానాలని తను అలవరుచుకుందో ఆ సమయం అప్పుడు ఏమైందంటే తన జీవితంలో తనని హింసించే వాళ్ళంతా వెళ్ళిపోయారు తన జీవితంలో నుంచి. అచేతనంగా ఇక్కడ తాను చేసేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అచేతనంగా తెలియకుండానే చేసే ఆలోచనలు, నేను హింసించబడతాను అనే ఆలోచన విధానాలు ఆవిడని వదిలిపెట్టేసాయి. అక్కడ వాళ్ళ ప్రవర్తన తప్పు పట్టడం లేదు. ఎవరైతే తనని హింసించారో తన జీవితంలో ఉండి వాళ్ళ ప్రవర్తన తప్పు పట్టట్లేదు ఈవిడ. ఒకవేళ ఆ ఆలోచన విధానాలే తనలో లేకుంటే గనక వారు తనని ఆకర్షించే వాళ్ళే కాదు. నేను హింసించబడతాను అనే ఆలోచన విధానాలు తనలో లేకపోయి ఉంటే గనక వాళ్ళంతా తన జీవితంలోకి వచ్చేవాళ్ళే కాదు. ఇప్పుడు మరి ఆ ప్రస్తుతం తన చైతన్యంలో ఆడదాన్ని హింసించేటటువంటి మగవాడే లేడు అక్కడ ఫ్రెండ్. అంతకుముందు వరకు తన జీవితంలో ఏ మగవాళ్ళు వచ్చినా కూడాను తనని హింసించడమో, కొట్టడమో, బాధ పెట్టడమో అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ తన ఆలోచన విధానాన్ని మార్చేసుకుంది, పాజిటివ్ ఆలోచన విధానాలతో ఉండిపోయింది. ఎప్పుడైతే తన చైతన్యం మారిపోయిందో తన జీవితంలో తనని హింసించేటటువంటి మగవాళ్ళు లేరు అక్కడ. కాబట్టి ఎప్పుడైతే తన ఆలోచన విధానం మారిపోయిందో, తన ఆలోచనలు పాజిటివ్గా మారిపోయాయో ఆ ఆలోచన విధానాలు అటువంటి వారిని అసలు ఆకర్షించవు. ఎందుకంటే తనని హింసించేటటువంటి వాళ్ళని ఆకర్షించే ఆలోచన విధానాలు ఆవిడలో లేవు. ఇంకా ఆ తర్వాత తను ఒక మంచి చదువుకున్నటువంటి బ్రిటన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. మరి వాళ్ళిద్దరు కూడాను కలిసి ప్రపంచమంతా కూడా ఎన్నో దేశాలు తిరిగారు. వాళ్ళిద్దరూ మరి చాలా సుసంపన్నంగా జీవించారు, చాలా సంపదలతో జీవించారు. మరి అమెరికాలో ఉన్నటువంటి వైట్ హౌస్లో కూడా వెళ్ళి వాళ్ళు డిన్నర్ చేశారంటే మరి చాలా గొప్ప విషయం అది. తను మోడలింగ్ చేసేవాళ్ళు లూయిస్ ఎల్హే గారు. ఆ మోడలింగ్లో ఉండి అంత గొప్ప సంపన్నుడికి భార్యగా ఉండి తనను తాను ఇంకా తక్కువగానే మరి అయోగ్యురాలిగానే చూసుకుంటూ ఉండేది ఆవిడ. తన అంతరంగంలోకి తొంగి చూసుకునేదాకా మరి అక్కడ ఉన్నటువంటి అసలు కారణం తనకు అర్థమయ్యేది కాదు. మరి తన పెళ్లి జరిగినటువంటి 14 సంవత్సరాల తర్వాత మరి తన భర్త ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అడిగాడు ఆవిడని, నేను ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మరి నువ్వు నాకు విడాకులు ఇయ్యి అని చెప్పేసి. అప్పుడు మరి తన అంతరంగంలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, ఆ లూయిస్ ఎల్హే గారి అంతరంగంలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే మంచి చాలా కాలం నిలవదు. సాధారణంగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం, నవ్వు 4 విధాల చేటు అని చెప్పేసి. నువ్వు ఇప్పుడు నవ్వుతూ ఉన్నావు అంటే మళ్ళీ తర్వాత బాధపడాల్సి వస్తూ ఉంటుందని చెప్పేసి, అయ్యో ఇప్పుడు ఆనందంగా ఉన్నాను నేను తర్వాత ఏడుస్తూ ఉంటానని చెప్పేసి. ఏదైతే ఈ ఆలోచన విధానాలు ఉన్నాయో ఆ ఆలోచన విధానాల వల్లనే మన జీవితం ఏర్పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అంత చక్కగా సంపన్నవంతంగా ఉన్నటువంటి ఆ జీవితంలో కూడాను తన భర్త నువ్వు నాకు విడాకులు ఇచ్చేసే నేను వెళ్ళి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నాడు. మరి తన అంతరంగంలోకి వెళ్ళి చూసుకుంది ఆవిడ, ఎందుకు ఈ పరిస్థితి నా జీవితంలోకి వచ్చింది అని చూసుకున్నప్పుడు మంచి చాలా కాలం నిలవదు అని తన లోపల గాఢంగా మరి ముద్రించుకొని అదే నమ్మకంతో ఉండటం ద్వారా ఆ మంచి అనేది ఎక్కువ కాలం నిలబడలేదు ఆవిడ జీవితంలో. ఆవిడ చాలా కుంగిపోయారు ఆవిడ. మరి తనకి విడాకులు ఇచ్చేయడం జరిగింది. మరి అలాగే ఆ జీవితాన్ని కొన్నేళ్ల పాటు మరి సాగించారు. మన శరీరంలోని రోగాలకు కారణమయ్యేటటువంటి మానసిక ఆధ్యాత్మిక కారణాలన్నింటికీ ఒక చోటికి సమకూర్చి హీల్ యువర్ బాడీ అనేటటువంటి పుస్తకాన్ని వ్రాయడం జరిగారు ఆవిడ. మీ జీవితం మీ చేతుల్లో అనే పుస్తకాన్నే కాకుండాను మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే పుస్తకాన్ని కూడా ఆవిడ రాశారు. ఒక అనారోగ్యం, ఒక జబ్బు వచ్చిందంటే ఈ జబ్బుకి కారణమైనటువంటి ఆలోచన విధానం మనలో ఏముంది, ఆ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే ఈ జబ్బు మనలో నుంచి పోతుంది. దానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని కూడా ఆవిడ రాశారు, హీల్ యువర్ బాడీ అని చెప్పేసి. ఈ విధంగా ఈ అంశాలన్నింటినీ అందరికీ నేర్పేందుకు ఆవిడ మరి క్లాసెస్ నిర్వహించేందుకు ఎన్నో ప్రదేశాలు, ఎన్నో దేశాలకి, ఎన్నో ప్రాంతాలకి ఆవిడ తిరిగి మరి ఆ సెషన్స్ అందిస్తూ ఉండేవాళ్ళు.
జీవితాన్ని మార్చుకోవడానికి సంబంధించి కావచ్చు, మరి ఆరోగ్యంగా ఉండటానికి సంబంధించి కావచ్చు, ఈ విధంగా తను ఎన్నో ప్రాంతాలకు తిరిగి ఆ యొక్క జ్ఞానాన్ని అందరికీ అందించారు. అదే సమయంలో అనుకోకుండా ఒకరోజు ఆవిడ శరీరం అనారోగ్యానికి పాలైపోయి మరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోగా అక్కడ ఏం తెలిసిందంటే తన శరీరంలో క్యాన్సర్ ఉందనేది తనకి తెలియటం జరిగింది. మరి తన క్యాన్సర్ని తను ఎలా నయం చేసుకుంది, మరి దాని నుంచి ఎలా బయటకు వచ్చారు ఆవిడ అనే దాని గురించి మరి మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.